శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. శంకర భగవత్పాదుల వారు అవతారం ఎక్కడ దాల్చారు, వారు ఆవిర్భవించడానికి, వారు అవతారం దాల్చడానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి, అవి ఒక్కసారి స్మరించుకుందాం. కేరళ రాష్ట్రంలో, ప్రస్తుతము కేరళ రాష్ట్రం, కాలడి అనేటువంటి ఒక అగ్రహారం ఉన్నది. అక్కడ వృషాచల పర్వత ప్రాంతంలో పూర్ణానది తీరంలో ఒక జ్యోతిర్లింగ స్వరూపంలో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. అక్కడ ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో పునీతమైనటువంటి ప్రాంతం అదంతా కూడా. అక్కడ విద్యాధిరాజు అనేటువంటి ఒక పెద్ద పండితుడు ఉన్నాడు. బ్రహ్మ తేజస్సుతో ఉండేటువంటి మహానుభావుడు ఆయన. అతనికి ఒక పుత్రుడు కలిగాడు. ఈ పుత్రుడు జ్ఞానంలో శివుడితో సమానమైనవాడు, విద్యలో బృహస్పతితో సమానమైనవాడు. అందువల్ల అతనికి శివగురు అనేటువంటి నామకరణం చేశారు. గురుకుల వాసం చేస్తూ, గురు శుశ్రూష చేస్తూ, భిక్షాటన ద్వారా, గురువు గారి అనుగ్రహంతో, బ్రహ్మచర్య వ్రతనిష్టతో, అగ్నిహోత్రాది అనుష్ఠానాలు చేసుకుంటూ వేదాధ్యయనం చేశాడు శివగురువు. వేదార్థాన్ని తెలుసుకున్నాడు. పూర్వమీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, అది అధ్యయనం చేశాడు. ఎంతటి విద్వాంసునైనా సరే పూర్వమీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలని చెప్పేవారు పెద్దలు. అప్పుడు మాత్రమే వేదార్థము అతనికి తెలుస్తుంది అని. ఈ రకంగా చేసిన తర్వాత విద్యాభ్యాసం అయింది. అధ్యయనం అయిన తర్వాత గురువు గారి యొక్క ఆదేశం మేరకు అతడు తల్లిదండ్రుల యొక్క ఆదేశం మేరకు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత అతనికి ఈ శివగురువు యొక్క పాండిత్యం ఏమిటి అంటే షడ్దర్శనాలు, అంటే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, షడ్దర్శనాలు అంటారు. ఈ 6 కూడా నిశితంగా అతను అధ్యయనం చేశాడు. తండ్రి ఈ 6 విషయాల్లోని కూడా కుమారుణ్ణి పరీక్ష చేశాడు. అతడు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చక్కటి సమాధానాలు చెప్పాడు శివగురువు. అతనికి వివాహం అయింది. ఆర్యాంబ అనేటువంటి ఒక ఉత్తమ కుల స్త్రీతో, ఉత్తమ వంశం నుంచి వచ్చినటువంటి కన్యారత్నంతో అతనికి వివాహం అయింది. ఆ ఆర్యాంబటే సతీదేవి అని కూడా ఒక పేరు. వీరు గృహస్థాశ్రమ స్వీకారం చేశారు. శివగురువు ఏవైతే త్రేతాగ్నులు ఉంటాయో ఆ త్రేతాగ్నులతో అగ్నికార్యం చేస్తున్నాడు. ఏమిటి త్రేతాగ్నులు అంటే గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్ని, ఈ 3 అగ్నులు. ఈ 3 అగ్నులతో అగ్నిహోత్రం చేసుకుంటూ వేదోక్తమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాడు. అంటే ఈ నిత్యము ఈ అగ్నిహోత్రాది కార్యం చేస్తేనే యజ్ఞాలు, యాగాలు అన్నీ కూడా చేయడానికి అర్హత ఉంటుంది. గృహస్థ అనేటువంటి వాడు తప్పకుండా అగ్నికార్యం చెయ్యాలి, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. దేవతారాధన ఆ రకంగా చేశాడు. పితృదేవతల ఆరాధన కోసం పిండ ప్రదానం అది చేశాడు, శ్రాద్ధాలు ఇత్యాదులు చేశాడు. ఇక మానవులందరినీ ఆరాధించడం కోసం నిత్యము అన్నదానాది దానాలన్నీ చేస్తున్నాడు. అంతేకాదు జ్ఞానదానం కూడా చేస్తున్నాడు. పండితుడు కాబట్టి స్వయంగా తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా శిష్యులందరికీ కూడా జ్ఞానదానం చేస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే నడుస్తున్నటువంటి కల్పవృక్షమా అన్నట్టుగా ఉండేవాడు శివగురువు. పరోపకారం చేయడంలో ఎప్పుడు ముందుండేవాడు. శృతి స్మృతులలో ఏదైతే కర్మలు నిర్దేశించబడ్డాయో ఆ కర్మనే ఆచరించూ ఉండేవాడు. ఈ రకంగా సంతానం కోసం దంపతులిద్దరూ
అనేకమైనటువంటి కార్యాలు చేశారు. ఏవైతే విధి విధానంగా ఉంటాయో అవన్నీ చేశారు. అనుష్ఠానం చేశారు. ఎంత చేసినా సంతానం కలగలేదు. సంతానం లేనప్పుడు పరలోక ప్రాప్తి కలగదు అని చెప్పారు. కాబట్టి ఏమిటి చేయడమో అని ఆలోచించారు. ఆ సమయంలో ఈ శివగురువు చెప్పినటువంటి విషయానికి స్పందిస్తూ భార్య అన్నది, మహేశ్వరుడు పరమశివుడు భక్తుల పాలిటి కల్పవృక్షం లాంటివాడు. మనం భక్తితో శ్రద్ధతో ఆయన్ని ఆశ్రయించినట్లయితే మనని తప్పకుండా అనుగ్రహిస్తాడు, కరుణిస్తాడు స్వామి. మన ప్రార్థనని మన కోరికని మన్నిస్తాడు. తప్పకుండా మనకి పుత్రప్రాప్తి కలుగుతుంది. మీరు విచారాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఉండండి అని, ధర్మపత్ని అంటే ఈ రకంగా చెయ్యాలి అని ఆమె ఓదార్చింది. సరే, భక్తులు కోరికలు తీర్చేటువంటి ఈశ్వరుణ్ణి శరణు కోరుకుందాము అని దంపతులిద్దరూ నిశ్చయించుకున్నారు. తన గృహానికి సమీపంలోనే పూర్ణానదిలో స్నానం చేశాడు శివగురువు. మొదట కందమూలాలు మాత్రమే భుజిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తరువాత కొంతకాలం అయిన తర్వాత కందమూలాలు కూడా విడిచిపెట్టాడు. విడిచిపెట్టి కేవలము జలమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేశాడు. కొంతకాలం తర్వాత జలం తీసుకోవడం కూడా మానేశాడు. కేవలము వాయుభక్షణం చేస్తూ తపస్సు చేశాడు. చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు ఆయన. ఇక శివగురు భార్య అయినటువంటి ఆర్యాంబ కూడా ఈ వృషాచలేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి మహేశ్వరుణ్ణి చాలా భక్తితోటి శ్రద్ధతోటి కొలిచింది, ఆరాధన చేసింది. కఠినమైనటువంటి నియమాలు పాటిస్తూ దేహాన్ని సృష్టింపజేసింది ఆవిడ. చేసి తీవ్రమైన తపస్సు చేసింది. ఈ రకంగా దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో కఠోర నియమాలతో తీవ్రమైన తపస్సు చేశారు. కొంతకాలం అయిన తర్వాత కరుణా సముద్రుడైనటువంటి పరమేశ్వరుడు ఈ శివగురుడి స్వప్నంలో సాక్షాత్కరించాడు. నాయనా, నిష్కాముడు అయినటువంటి నువ్వు ఇంత ఘోరమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు ఎందుకు చేస్తున్నావయ్యా? నీ మనసులో ఏదైనా కోరుకుంటే చెప్పు, అనుగ్రహిస్తాను అని చెప్పాడు పరమేశ్వరుడు. వెంటనే శివగురువు పుత్ర సంతానం పొందాలి అనేటువంటి కోరిక ఉన్నది అని చెప్పాడు శివుడికి, పరమశివుడికి. నాయనా, నీకు సర్వజ్ఞుడు, సకల గుణ సంపన్నుడు, అల్పాయుష్కుడు, సర్వజ్ఞుడు, సకల గుణ సంపన్నుడు, అల్పాయుష్కుడు అయినటువంటి ఒక పుత్రుడు కావాలా? ప్రసాదిస్తాను. లేదు, సర్వజ్ఞుడు కాడు, దీర్ఘాయుష్ ఉంటుంది, కానీ దుష్ట స్వభావం ఉంటుంది. అటువంటి పుత్రుల్ని ఎక్కువ మందిని ఇస్తాను. ఈ రెండింటిలో నీకు ఏది కావాలో చెప్పు అన్నాడు. పరమేశ్వర సర్వజ్ఞత్వానికి స్థానమైనటువంటి వాడు, సకల గుణాలకి నిధి అయినటువంటి వాడు, లోకంలో ఎంతో ఖ్యాతిని పొందేటువంటి వాడు, కీర్తిని సంపాదించేటువంటి వాడు అయినటువంటి ఒక్క పుత్రుని అనుగ్రహించండి అని కోరాడు పరమశివుణ్ణి శివగురువు. తదాస్తు అన్నారు స్వామి. నీ తపస్సు ఫలించిందయ్యా, నీ తపస్సుని చాలించు, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అభయం ఇచ్చారు స్వామి. వెంటనే చాలా సంతోషించాడు. స్వప్నం నుంచి మెలకు వచ్చింది. తన అర్థాన్ని చెప్పాడు, ఈ రకంగా పరమశివుడు అనుగ్రహించాడు అని. వెంటనే అందరినీ కూడా బ్రాహ్మణోత్తములు పిలిచి దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు. అందరికీ భోజనం ఏర్పాటు చేశాడు. శివుడు భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తూ ఉంటే తను తినబోయేటువంటి అన్నంలో శివ తేజస్సు ప్రవేశించింది. ఆ మహాపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించాడు శివగురు సంతృప్తితో. తరువాత ఆర్యాంబ భర్త భుజించిన తర్వాత
ఆ శేషాన్ని ఆమె భజించింది, ఆమె భుజించింది. ఈ రకంగా వారిద్దరూ కూడా పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిని పొందారు. పరమశివుడు ఆ ఆర్యామ్మ గర్భంలో ప్రవేశించాడు. ఆమె గర్భం వృద్ధి పొందుతోంది. శరీరం అంతా కూడా చాలా ప్రకాశవంతంగా ఉన్నది. అప్రాకృతమైనటువంటి తేజస్సు కనిపిస్తున్నది. తద్వారా తెలిసింది ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించబోతున్నాడు అని అనుకున్నారు. ఈ 14 భువనాల్ని ఎవరైతే ఉద్ధరిస్తున్నారో, అష్టమూర్తి స్వరూపం ఎవరో, చతుర్భువనాలకి కూడా అధిపతి అయినటువంటి వారెవరో, ఎప్పుడూ మండల ప్రసాదాన్ని అనుగ్రహించేటువంటి వారెవరో, అటువంటి దేవదేవుడు తన గర్భంలో ఉన్నాడని గ్రహించింది ఆర్యాంబ. వెంటనే పరమేశ్వరుడికి నమస్కారం చేసింది. ఆమె గర్భం ధారించే సమయానికి శివ తేజస్సు ఆమె దేహమంతా కూడా వ్యాపించున్నది. ఆర్యాంబకి ఎటువంటి బాధ కలగలేదు, ఎటువంటి చింత కలగలేదు. ఆమె ఎప్పుడూ స్వప్నాలు వస్తూ ఉండేవాటి. స్వప్నంలో ఆమె తెల్లని దేహంతో ఉన్నటువంటి నందీశ్వరుడు దర్శనం అవుతూ ఉండేది. నందీశ్వరుడు తనని మోసుకుంటూ తిరుగుతున్నట్టుగా ఆమె కనిపిస్తూ ఉండేది. ఇక గంధర్వులు, దేవతలు, విద్యాధరులు అందరూ కూడా తనని స్తుతి చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉండేది. ఈ రకంగా శుభప్రదమైనటువంటి సంఘటనలన్నీ కూడా కనిపిస్తుంటే నందీశ్వరుడి యొక్క ప్రభువైనటువంటి మహేశ్వరుడే తన పుత్రుడిగా రాబోతున్నాడు అని ఆమె గ్రహించింది. భక్తులను అనుగ్రహించడం కోసం స్వామి స్వప్నంలో దర్శనమిస్తూ ఉంటారు, అనుగ్రహిస్తూ ఉంటారు. ముందు శివగురుడి స్వప్నంలో కనిపించారు స్వామి, తరువాత ఆర్యాంబటి కనిపించారు. ఖచ్చితంగా వారు అంటున్నారు శంకర భగవానుడే మన పుత్రుడిగా రాబోతున్నాడు అని. అప్పుడు ఆమె స్వప్నంలో ఎప్పుడూ కూడా కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉండేవిట. జయహో 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 అంటే వైదిక ధర్మాన్ని జయహో, వైదిక ధర్మాన్ని జయం కలుగుతుంది అని. రక్ష రక్ష, దేనికి రక్ష? మన వైదిక ధర్మానికి రక్ష, అదే శంకరుల భిక్ష. ఈ సందేశం వస్తుంటుంది. మాన్ కృపా దృష్ట అవలోకయ అంటుండేవారట. వరాలిచ్చి మమ్మల్ని రక్షించు, దయాదృష్టితో మమ్మల్ని కాపాడు అనేటువంటి శబ్దాలు ఎప్పుడూ కూడా వినిపిస్తూ ఉండేవి ఆమెకి. ఈ రకంగా ఒక్కొక్కసారి లేస్తూ ఉండేది. స్వప్నంలో పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి పరమేశ్వరుడే మన పుత్రుడిగా వస్తాడు అని వారికి మరింత భక్తి శ్రద్ధ కలిగాయి పరమేశ్వరుడి పట్ల. ఇక ఆమె ఈ గ్రహాలన్నీ కూడా మంచి శుభస్థితిలో ఉన్నాయి, శుభలగ్నంలో ఉన్నాయి. సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు, అంగారకుడు మకర రాశిలో ఉన్నాడు, శని తులారాశిలో ఉన్నాడు, బృహస్పతి కేంద్రంలో ఉన్నాడు. ఇతర గ్రహాలన్నీ కూడా తగు విధాలుగా ఉన్నాయి. ఆ సమయంలో ఈ శివగురువు యొక్క ధర్మపత్ని అయినటువంటి ఆర్యాంబ పార్వతీదేవి కుమారస్వామిని ఏ రకంగా కన్నాదో ఆ రకంగా మహోత్తమమైనటువంటి పురుషుణ్ణి ప్రసవించింది. ఆనంద సాగరంలో మునిగిపోయారు శివగురు ఆర్యాంబ ఇద్దరు కూడా. వెంటనే జాతకర్మలు నిర్వహించారు. బ్రాహ్మణులకి ధనము, గోవులు, భూమి, వస్త్రాలు మొదలైనవన్నీ కూడా దానం చేశాడు శివగురువు. ఈ శుభ సమయంలో అంటే శివగురువుకి ఆర్యాంబకి సుపుత్రుడు జన్మించిన శుభ సమయంలో ఎప్పుడూ వైరంతో ఉండేటువంటి పులులు, లేళ్ళు, ఏనుగులు, సింహాలు, పాము, ఎలకలు, పిల్లులు ఇవన్నీ కూడా తమ సహజసిద్ధమైనటువంటి శత్రుత్వాన్ని పక్కన పెట్టాయి, వదిలిపెట్టేశాయి. పూర్తిగా అన్యోన్యం ఒక స్నేహభావంతో తిరుగుతున్నాయి అవన్నీ కూడా. ఎందుకంటే మహాత్ములు జన్మించేటువంటి సమయంలో ఈ రకంగా హింసా ప్రవృత్తి పోతుంది, ప్రేమ, అనురాగము ఇవి పెరుగుతాయి. ఈ సకల చరాచరమైనటువంటి సృష్టి అంతా కూడా పులకరించిపోయింది. ఇక
నీరు సమృద్ధిగా ప్రవహిస్తున్నది. దేశమంతా కూడా సకల సంపదలతో విలసిల్లుతోంది. ఆకాశ నిర్మలంగా ఉన్నది. ఈ మహేశ్వరుడు ఈ రకంగా భూలోకంలో అవతరించినటువంటి వేళలో దేవతలందరూ కూడా ఆనందం పొందారు. పూలవర్షం కురిపించారు. మహోత్కృష్టమైనటువంటి ధర్మాలన్నీ కూడా ఒక్కసారి ప్రకటితమయ్యాయట. సూర్య భగవానుడిలాగా తేజస్సు ఉన్నది బాలుడికి. శ్రీరామచంద్రమూర్తి వారిలో ఎటువంటి ఓజస్సు ఉంటుందో అటువంటి ఓజస్సుతో ఉన్నాడు బాలుడు. పరిపూర్ణమైనటువంటి శంకరుడే పుత్రుడిగా ఉన్నాడు అక్కడ. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే సయేవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయకః. సాక్షాత్ కైవల్యనాయకః అంటే కైవల్యానికి నాయకుడైనటువంటి పరమశివుడే ఈ శంకరుడుగా అవతరించాడు. ఈ రకంగా అన్ని స్థితులు గమనించినటువంటి ఆర్యాంబ శివగురువు అనుకున్నారు, ఈ బాలుడు సామాన్యమైనటువంటి మానవమాత్రుడు కాదు అని జాతక చర్మ చూపించారు. జాతకం చూసినటువంటి జ్యోతిష పండితులు కూడా ఇతడు సామాన్యుడు కాదు, మానవమాత్రుడు కాదు, స్వతంత్రంగా అనేక గ్రంథాలు రచన చేస్తాడు. ఈయన తన యొక్క ప్రతిభా పాఠవాలతో ఉద్దండ పండితులందరినీ కూడా ఓడిస్తాడు. తన యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. ఆ సిద్ధాంతాన్ని అందరి చేత ఆమోదింపచేస్తాడు. ఈ జగత్తున ఒక ఉన్నతమైన స్థాయిని పొందుతాడు. చిరస్థాయిగా తన కీర్తి ఉండేటట్లుగా అటువంటి ఉత్తమమైనటువంటి కార్యాలన్నీ కూడా జనహితం కోసం చేస్తారు వీరు అని చెప్పారు జ్యోతిష పండితులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన పరిపూర్ణుడు, శివప్రసాది, ఈశ్వర ప్రసాదుడు అన్నారు అందరూ కూడా. అయితే ఈ ఆనంద సమయంలో శివగురువు కానీ ఆర్యాంబ కానీ ఈ కుమారుడు యొక్క ఆయుష్ ఎంత అనే విషయం అడగలేదు. వారు ఉబ్బి తప్పిపోయిపోయారు. వారు ఒక శివ తేజో రాశి ఆ రకంగా ప్రకాశిస్తుందిట. ఉన్న అజ్ఞానం అనేటువంటి అంధకారాన్నంతటి కూడా పోగొడుతోందిట. కాబట్టి పండితులందరూ నిర్ణయం చేశారు, ఇతడి శంకరుడు అనేటువంటి పేరు పెట్టాలి అన్నారు. ఎందుకు శంకరుడు అంటే ఎప్పుడూ కూడా శుభం చేసేటువంటి వాడు శంకరుడు. సంకరోతి శంకర, అందరికీ శుభాన్ని కలిగించేటివాడు, అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు శంకరుడు. అందువల్ల శంకరుడు అనేటువంటి నామకరణం చేశారు వారికి. ఎప్పుడూ కూడా ఈ తత్వమసి అనేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో చతుర్మహావాక్యాలు, వాటిని ఆ మహావాక్యం చేత అజ్ఞానాన్ని ఖండిస్తున్నారా అన్నట్టు కాలితో తంతూ ఉండేవారు ఒక్కొక్కసారి శంకరుడు శయ్య మీద పడుతున్నప్పుడు. వారు మొట్టమొదటి పలుకులు ఏమిటి పలికారంటే న ఇతి అన్నారట. శివోహం 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 అన్నారట. అంటే అద్వైతానికి ప్రతిపాదకులైనటువంటి మహావాక్యాలన్నీ కూడా వారు పుట్టి పుట్టగానే వారు నోటంట విన్నారు. ఈ రకంగా వారు ఉత్తమమైనటువంటి లక్షణాలతో తల్లిదండ్రుల యొక్క ఆనందాన్ని పెంపొందింపజేస్తూ, తల్లిదండ్రులు ఇతడు శంకరుడు యొక్క దివ్యమైనటువంటి అవతారము మా శంకరుడు అనేటువంటి ఆనందాన్ని వారందరికీ కలిగించే ఈ రకంగా శంకర భగవత్పాదుల వారి యొక్క ఆవిర్భావం గురించి మన శంకర విజయం గ్రంథంలో విద్యారణ్య స్వామి వారు అనుగ్రహించినది, అందులో ఉన్నటువంటి విషయాలు మనం ఇంతవరకు స్మరించుకున్నాం. స్వస్తి.